హాయ్ హలో నమస్తే, నేను మీ కౌండిన్యా. మొత్తానికి టీడీపీ పార్టీ మళ్ళీ ఇంటింటికి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను పెట్టుకుంది. ఆ ప్రోగ్రామ్ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చుట్టూ ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు తమ్ముళ్ళు మరోసారి జనం బాట పట్టబోతున్నారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అధిష్టానం రూపొందించడం జరిగింది. ఈ నెల 27 నుంచి నెలన్నర రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమ నిర్వహణకు పార్టీ నిర్ణయించింది. తదనుగుణంగా ఇటు ప్రకాశంలో అటు మార్కాపురం జిల్లాలోనూ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. నియోజకవర్గం యూనిట్గా భావించి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు క్రమ పద్ధతిలో సాగేగా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దృష్టి సారించాలని కోరుకున్నారు. కార్యక్రమం విజయవంతమైతే నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలను కూడా నిర్వహించాలని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. అప్పుడే 2 జిల్లాల్లోని ఒంగోలు, సంతనూతలపాడు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల సమావేశాలు కూడా జరగడం జరిగింది. ఒంగోలులోని కార్యాలయంలో సంతనూతలపాడు నియోజకవర్గ సమావేశాన్ని విజయ్ కుమార్ నిర్వహించారు. మండల అధ్యక్ష, కార్యదర్శుల, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు వంటి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నెలన్నర పాటు నిర్వహించే కార్యక్రమంపై చర్చ సాగించారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని స్థానికులతో దామచర్ల జనార్దన్ కూడా సమావేశమయ్యారు. మరి చూడాలి ఈ సమావేశాలు సభలతోటి కూటమి 2 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉందో జనంలో. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.